హైపో సిరీస్లో థర్డ్ ఎపిసోడ్ హైపోకాల్సిమియా అంటే బాడీలో కాల్షియం తగ్గింది అని అర్థం అనమాట. ఇప్పుడు కాల్షియం అనేది మన బాడీలో ఎక్కడ ఉంటుంది అని అంటే బోన్స్, అంటే మన బొక్కల్లో ఇంచుమించు బాడీ మొత్తం కాల్షియం 1.2 kgs బాడీ కాల్షియం వివిధ రూపాల్లో ఉంటుందన్నమాట. ఇది మిశ్రమ రూపంలో ఉంటుంది. కాల్షియం అనేది కాల్షియం లాగా ఉండదు, హైడ్రాక్సీ ఎపటైట్ అనే ఫామ్లో బోన్లో ఉంటుందన్నమాట. ఈ కాల్షియం అనేది మెయిన్గా మన కణజాలంలో సెల్యులార్ సిగ్నలింగ్ అనే దానికి ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత రక్తం గడ్డగట్టడానికి వీటికి ఈ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే బ్లడ్లో కాల్షియము 8.8 కంటే తగ్గింది అని అంటే మాత్రము వాళ్ళకి సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మామూలుగా మనకి 9 to 11 అనేది నార్మల్ వాల్యూస్ అనమాట. ఎప్పుడైతే బాడీలో 8.8 కంటే కొంచెం తగ్గింది అని అంటే వీళ్ళకి సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అది టోటల్ కాల్షియం అంటారు అన్నమాట. ఈ కాల్షియం ఎందుకు తగ్గుతుంది అని అంటే లివర్ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, హైపోపారాథైరాయిడిజం అంటారు అనమాట. పారాథైరాయిడ్ అంటే ఇప్పుడు మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథికి దానికి గోడల చుట్టూ ఒక 4 పారాథైరాయిడ్ గ్రంథులు అనేది ఉంటుంది అనమాట. ఈ పారాథైరాయిడ్ గ్రంథి పని చేయకపోయినా లేకపోతే సర్జరీ అంటే థైరాయిడ్ సర్జరీ చేసేటప్పుడు దీన్ని రిమూవ్ చేసినా కూడా కాల్షియం అనేది తగ్గుతుంది అనమాట. మేజర్స్ ఏదైనా సర్జరీస్ చేసినా కూడా ఈ కాల్షియం అనేది తగ్గుతుంది. తర్వాత బర్న్స్ అనమాట, అంటే కాలిపోయిన శరీరం వాళ్ళకు అనమాట, వాళ్ళకు కూడా ఈ కాల్షియం అనేది తగ్గుతుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ అంటారు. అంటే విటమిన్ డి తక్కువ ఉన్నా కూడా బాడీలో కాల్షియం అనేది తగ్గుతుందన్నమాట. ఈ కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ మనకి మోస్ట్ కామన్గా వస్తారనమాట. ఇంకోటి ఏంటంటే ప్యాంక్రియాస్ని రిమూవ్ చేసినా కూడా, అంటే సర్జరీ చేసేటప్పుడు ఈ ప్యాంక్రియాస్ కానీ, ఈ పారాథైరాయిడ్ గ్రంథి కానీ, లేకపోతే కడుపుని ఒక పేగుల్ని చాలా వరకు ఆపరేషన్ వల్ల రిమూవ్ చేయడం వల్ల కానీ వీళ్ళకి కాల్షియం అనేది తగ్గుతుందన్నమాట. ఈ కాల్షియం అనేది సిమ్టమ్స్ని ఎట్లా ఎలాబరేట్ చేస్తుందంటే మెయిన్ ఏ కారణం వల్ల మనకి కాల్షియం తగ్గింది, ఎంత సివియర్గా ఈ కాల్షియం అనేది తగ్గడం అనేది డెవలప్ అయ్యింది, తర్వాత ఈ కాల్షియం తగ్గడం వల్ల ఎంత సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చింది, ఏ సిమ్టమ్స్ అనేది వచ్చింది అనేది ఈ కాల్షియం తగ్గడం వల్లనే డిపెండ్ అవుతుంది అనమాట. తక్కువ కాల్షియం తగ్గింది బాడీలో లేకపోతే బ్లడ్లో తగ్గింది అంటే మనకి తక్కువ సిమ్టమ్సే వస్తుంది అనమాట. సివియర్గా కాల్షియం తగ్గింది అనుకోండి బాడీలో, అప్పుడు సివియర్ సిమ్టమ్స్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు చిన్నగా కాల్షియం తగ్గింది అనుకోండి, చిన్న చిన్న సిమ్టమ్సే వస్తుంది అనమాట. లైఫ్ థ్రెటనింగ్ సిమ్టమ్స్ ఏం రావు. మనకి లైఫ్ థ్రెటనింగ్ సిమ్టమ్స్ అంటే సివియర్గా మన బాడీలో కాల్షియం తగ్గినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే ఈ గుండె అనేది అబ్నార్మల్గా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళకి కార్డియోవాస్కులర్ కొలాప్స్ అనమాట, కార్డియాక్ అరెస్ట్ అయిపోయి డెత్ అయిపోతారు. ఇది సివియర్ ఫామ్ అనమాట. చిన్న చిన్న సిమ్టమ్స్కి మనకి కాళ్ళ నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, పిక్కల నొప్పులు రావడం కానీ, తర్వాత చేతులు కాళ్ళు ఇట్లా వంకర్లు పోవడం కానీ, ఇది కార్పోపెడల్ స్పాజమ్స్ అంటారనమాట, టెటానీ అంటారనమాట. ఇవి వస్తాయన్నమాట. ఇవి న్యూరోమస్కులర్ సిమ్టమ్స్ అనమాట. న్యూరలాజికల్ పరంగా మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి న్యూరోమస్కులర్ సిమ్టమ్స్, ఇంకోటి న్యూరలాజిక్ సిమ్టమ్స్ అనమాట. న్యూరోమస్కులర్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కాల్షియం తగ్గింది అనుకోండి, పిక్కల నొప్పి రావడము, తర్వాత కాళ్ళు చేతులు ఇట్లా వంకర్లు పోవడము, ఇవి జరుగుతుందన్నమాట. న్యూరలాజిక్ సిమ్టమ్స్ ఎక్కువైతే ఎప్పుడైతే మనకి కాల్షియం బాగా డౌన్ అవుతుందో ఈ గుండెతో సిమ్టమ్స్తో పాటు న్యూరలాజిక్ సిమ్టమ్స్ ఏమొస్తుందంటే ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళకి ఈ ఇరిటబిలిటీ రావడము, తర్వాత కన్ఫ్యూజన్ రావడము, తర్వాత ఫిట్స్ రావడము, తర్వాత కోమాకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట. చిన్నపిల్లల్లో అంటే పుట్టిన పిల్లలకి ఫిట్స్ వచ్చింది అని అంటే మాత్రము ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే కాల్షియం తగ్గిందా లేదా పిల్లల్లో అనేది మెయిన్ అనమాట. కాల్షియం బాడీలో తగ్గింది అనుకోండి, ఎవరు అశ్రద్ధ చేయొద్దండి. కాల్షియం టాబ్లెట్స్ వాడితే కాల్షియం మళ్ళీ ఇంప్రూవ్ అయిపోతుంది అనే భ్రమలో ఉండొద్దండి. డాక్టర్కి చూపించుకున్న తర్వాత మైల్డ్ అంటే చిన్నగా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రము టాబ్లెట్స్ వాడితే, సప్లిమెంట్స్ వాడితే సరిపోతుంది. సివియర్ కాల్షియం అంటే పేషెంట్కి ఒక 7, 6 అలా వచ్చిందంటే మాత్రము ఖచ్చితంగా మనము ఇంజెక్షన్ రూపంలో కాల్షియం వేసుకోవాలి. పేషెంట్ హాస్పిటలైజ్ అవ్వాలి, ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. లేకపోతే ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది, గుండె ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఈ కాల్షియంని ఎవరు అశ్రద్ధ చేయకండి.